హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నాయోటెక్ సొల్యూషన్. మీకు ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ నేర్పిస్తానండి. ఏంటిదంటే చాలామంది కంప్యూటర్ మీద వర్క్ చేస్తుంటారు. మరి కంప్యూటర్ మీద వర్క్ చేసేటప్పుడు టైపింగ్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి చాలా వరకు. ఆ టైపింగ్ స్కిల్స్ని పెంచుకోవడానికి మనం ఏం చేస్తుంటామంటే కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ స్పీడ్ టెస్ట్ అని ఆ టెస్ట్ అని ఇట్లా కంప్యూటర్ మీద కీబోర్డు మీద ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే ఎక్కడ కోచింగ్ లేకుండా ఏడికి వెళ్ళకుండా మీ కంప్యూటర్లోనే మీరు ఈ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఒక 3 వెబ్సైట్లు ఉన్నాయండి. ఆ 3 వెబ్సైట్లు మీకు పరిచయం చేస్తాను. మొదట వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే మీరు బ్రౌజర్లో speedtypingonline.com అని కొట్టండి. speedtypingonline.com ఇది ఎంటర్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ చూడండి, మనం 1 మినిట్లో ఎంత స్పీడ్ కొట్టగలుగుతాం ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ 3 మనం ఎంత స్కిల్స్ పెంచుకోవాలి, కీబోర్డ్ మీద ఎంత స్పీడ్గా కొట్టాలనుకుంటామో అక్కడ మనం ఇక్కడ టైమింగ్ పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1 మినిట్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 1 మినిట్ పెట్టాను కదా, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను కీబోర్డ్ మీద ORPHAND యాజ్ అన్ ఇన్ఫాంట్ JANEYR లైవ్స్. చూడండి ఇక్కడ మన టైమింగ్ అనేది మనం ఎంటర్ చేసుడుతోనే స్టార్ట్ అవుతుందండి. మన టైమింగ్ 1 మినిట్ మన ఎంత స్పీడ్ అనేది వస్తుంటుంది, ఇక్కడ అక్యురెన్సీ అనేది వస్తుంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో టైపింగ్ టెస్ట్ను మీరు చేసుకోవచ్చండి. ఇంకోటి ఉండదండి, ఇదొక వెబ్సైట్. ఇంకోటి ఉంటుంది సేమ్ ఇదే బ్రౌజర్లో typing.com అని ఎంటర్ చేయండి. చేయగానే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ రాగానే మీకు స్టార్ట్ టైపింగ్ టుడే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రెజ్యూమ్ అని ఉన్నది. నేను ఎంటర్ చేశాను కాబట్టి ఇట్లా ఉన్నది. చూడండి ఇక్కడ మనకు పైన టైప్ ద F కీ అని ఉన్నది. F కీ నెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు చూడండి FFFJ మళ్ళీ ఈ విధంగా వస్తుంటాను. మనకి ఏంటంటే ఇది టైపింగ్ స్కిల్స్ని పెంచుకోవడానికి, స్పీడ్ని పెంచుకోవడానికి, స్పీడ్గా మనం టైపింగ్ చేయడానికి ఈ విధంగా ఆన్లైన్లో ఉపయోగపడుతుంటారండి. ఇది ఒక రకమైన వెబ్సైటు. ఇంకో వెబ్సైట్ చూపెడతాను మీకు. అది వచ్చేసి ZTY.PE. ఇదొక వెబ్సైట్ అండి. ఇది ఏంటంటే గేమింగ్ సంబంధించిందండి. మీరు ఏంటంటే కీబోర్డ్ మీద అది కిందికి స్క్రోల్ అవుతుంటాయి అన్ని పదాలన్నీ కూడా. ఆ పదాలు మనం ఇక్కడ టైపింగ్ కిందికి రాకుండా పడకుండా మనం టైప్ చేస్తుంటూ పోవాలన్నమాట. చూడండి ఇక్కడ న్యూ గేమ్ ఉంది కదా, ఈ న్యూ గేమ్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఈ విధంగా వస్తుంది. రాగానే పైన చూడండి I&2 ఇలా అలా చేయగానే కిందికి వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటుంది. పేజ్ చేంజ్ వే. ఈ విధంగా ఒక లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ వస్తుంది, థర్డ్ లెసన్ వస్తుంది. ఇట్లా మనం మీరు ఎంత స్పీడ్గా కొడుతుంటే అంత స్పీడ్గా ఆ పదాలను వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు టైపింగ్ స్పీడ్ చేయడానికి, స్పీడ్గా నేర్చుకోవడానికి, స్కిల్స్ పెంచుకోవడానికి ఈ 3 రకాల వెబ్సైట్లు ఏడికి వెళ్ళకుండా మీ కంప్యూటర్లోనే మీరు చేసుకోవచ్చండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.